నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాలకు సంబంధించి రోజుకో పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరుగుతున్నటువంటి అంశాన్ని చూస్తా ఉన్నాం. ఇదే అంశం పైన బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక సబ్ కమిటీని కూడా వేయడం జరిగింది గురుకులాలకు సంబంధించి. దాంట్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అధ్యక్షతనలో బీఆర్ఎస్‌పీ నేతృత్వంలో ఏవైతే గురుకుల పాఠశాలలు ఉంటాయో, ఆ గురుకుల పాఠశాలకు వెళ్లి పరిశీలించి అసలు ఏం జరుగుతా ఉంది, వాస్తవాలేంటి, ఫుడ్ పాయిజన్ గల కారణాలేంటి అనే అంశాలుగా ఇవాటి నుంచి కూడా 7 రోజుల వరకు కూడా ఈ పర్యవేక్షణ అనేది ఉంటుందని కూడా చెప్తా ఉన్నారు. ఇదే అంశం పైన మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ నాయకులు రాజేష్ నాయక్ గారు ఉన్నారు. వారితో మాట్లాడే మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఎట్లా చూస్తారు బ్రదర్, గురుకుల పోరుబాటులో బీఆర్ఎస్ పోతా ఉంది, ఎట్లా ఏం చెప్తారు? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు మనం కొట్లాడింది నీళ్లు, నిధులు, నియామకాల కోసం. ఉమ్, మొత్తానికి మొత్తం ఉద్యమం జరిగింది. ఉమ్, ఇప్పుడు మనకు నష్టం జరుగుతుంది, మన వాళ్ళ అస్తిత్వం నష్టం జరుగుతుంది, విద్యలో నష్టం ఉన్నది, ఉపాధిలో నష్టం ఉన్నది, ఉమ్, పైసల పరంగా నష్టం ఉన్నది అని చెప్పేసి మనం తెలంగాణ కోసం కొట్లాడినాం. ఉమ్, ఆ కొట్లాడిన తెలంగాణ ఉమ్, దాదాపు 60 సంవత్సరాలు కొట్లాడితే తర్వాత తెలంగాణ కేసీఆర్ గారి సమక్షంలో అధ్యక్షతన తెలంగాణ రాష్ట్రం 2014లో ఏర్పడ్డది. ఉమ్, ఆ ఏర్పడ్డ నెక్స్ట్ నుంచెల్లే కేసీఆర్ గారు ఉమ్, పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఎస్సీ ఎస్టీ బీసీలు ఉమ్, నాణ్యమైన విద్యను అందించాలి వారికి. ఉమ్, వారిని చెప్పులు కుట్టేటోడు ఫ్లైట్లు ఎక్కాలని చెప్పేసి, ఉమ్, చీపురు ఊడ్చేటోడు విదేశాలకు పోవాలనే ఉద్దేశంలో భాగంగానే ఉమ్, ఇలా గురుకుల స్కూళ్ళను దాదాపుగా 1030 గురుకుల స్కూళ్ళను స్థాపించడం జరిగింది. ఉమ్, స్థాపించి వారికి నాణ్యమైన విద్యను అందించడంతో పాటు నాణ్యమైన భోజన సౌకర్యాలను, నాణ్యమైన వసతులను కల్పించి వారిని ఒక సొంత పిల్లలు ఒక తండ్రి లెక్క కాపాడుకున్నాడు కేసీఆర్. ఉమ్, ఆ రోజు అదే స్కూళ్ళ నుంచి చదివిన వాళ్ళు డాక్టర్లు అయ్యారు, అదే స్కూళ్ళ నుంచి చదివిన వాళ్ళు ఇంజనీర్లు అయ్యారు, అదే స్కూల్ సైంటిస్టులు అయ్యారు, ఉమ్, పైలట్లు అయ్యారు, ఉమ్, మెట్రో రైళ్లు నడుపుతుర్రు, ఉమ్, అదేవిధంగా విదేశాలకు పోయారు, ఎవరెస్ట్లు ఎక్కిర్రు. ఉమ్, అలా తీర్చిదిద్దిన ఆ రోజుల నుంచి వెళ్ళి ఉమ్, ఈ యొక్క దరిద్రపు కాంగ్రెస్ హామీలు, 420 హామీలు, 6 గ్యారంటీలు అనే మోసం మీద ఏర్పడ్డ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరుణం నుంచెలే వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, విద్యా వ్యవస్థను మొత్తానికి మొత్తం భ్రష్టు పట్టించి ఉమ్, వ్యవస్థని మొత్తానికి మొత్తం నాశనం చేయాలనే ఉద్దేశంలో భాగంగా ఇవాళ గురుకుల విద్యాలయాలలో, గురుకుల స్కూళ్ళల్లో విషాహారం ఇచ్చి ఉమ్, పోరగాళ్ళ యొక్క బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. వచ్చిన 11 నెలల్లోనే దాదాపుగా 48 మరణాలు జరిగినాయి ఉమ్, గురుకుల స్కూళ్ళల్లో. ఉమ్, వేల మంది పిల్లలకు ఫుడ్ పాయిజన్ జరిగింది. ఉమ్, అసలు ఏం జరుగుతూ ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో? ఉమ్, అంటే స్వయాన ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి అయి ఉండి ఉమ్, ఇవాళ కనీసం ఏ ఒక్క రోజు కూడా విద్యాశాఖ మీద రివ్యూ జరిగిన దాఖలాలు లేవు. ఉమ్, నువ్వు ఢిల్లీకి నీ యొక్క సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి మసాజ్ చేయడం కోసము ఢిల్లీకి 30 సార్లు పోవచ్చు. ఉమ్, కనీసం ఇక్కడున్న ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు చదువుకునే స్కూళ్ళ మీద ఇన్ని రకాల అఘాయిత్యాలు జరుగుతుంటే కనీసం ఒక్క రివ్యూ మీటింగ్ చేసి వాళ్ళకి ఆదేశాలు ఇచ్చే సోయి లేదు నీకు. ఉమ్, పొద్దుగాల లేస్తే నీకు కావాల్సింది ఏంది? కమిషన్లు కావాలి, నీకు కాంట్రాక్టులు కావాలి, నీ యొక్క కుటుంబం బాగుపడాలి, నీ అల్లుడు బాగుపడాలి, నీ తమ్ముడు బాగుపడాలి, నీ అన్న బాగుపడాలి, నీ బామ్మర్ది బాగుపడాలి, వీళ్ళే బాగుపడాలి తప్ప నీకు సంబంధించిన వాళ్ళు, నువ్వు ఉన్నటువంటి విద్యాశాఖలో ఉన్నటువంటి గురుకుల స్కూళ్ళు బాగుపడాలని చెప్పేసి ఎక్కడ కూడా లేవు. అదే గురుకుల రెంటెడ్ బిల్డింగ్లకి వీళ్ళు కనీసం రెంట్లు కట్టిన పరిస్థితుల్లో వాళ్ళు తాళం వేసుకున్నారు. ఇదంతా కోణం ఏం జరుగుతూ ఉంది అని అంటే, నాకు తెలిసి ఈ విద్యా వ్యవస్థని మొత్తానికి మొత్తం కథం పెట్టిస్తే, ఈ రేవంత్ రెడ్డికి సంబంధించిన అన్న తిరుపతి రెడ్డి ఒక యూనివర్సిటీ, కొండలరెడ్డి ఇంకో యూనివర్సిటీ, అదేవిధంగా వాడు జగదీష్ రెడ్డి ఇంకో యూనివర్సిటీ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒకటి, అదంతా దుకాణం ఒక పెద్ద మాఫియా. ఇది ప్రైవేట్ సామ్రాజ్యాన్ని ఇక్కడ నెలకొల్పడం కోసము విద్యా వ్యవస్థని మొత్తానికి మొత్తం నిర్వీర్యం చేస్తారు వీళ్ళు. అందులో భాగంగానే మేము మా యొక్క బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన విద్యార్థి భాగం అయినటువంటి బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో 33 జిల్లాలకు సంబంధించి మేము 33 బృందాలుగా బయలుదేరి ఇవాళ అక్కడ ఉన్నటువంటి గురుకుల స్కూళ్ళు, మోడల్ స్కూళ్ళు, అదేవిధంగా కస్తూర్బా స్కూళ్ళు, అదేవిధంగా సోషల్ వెల్ఫేరు, బీసీ వెల్ఫేర్ స్కూళ్ళు అన్నీ తిరిగి అసలు ఏం జరుగుతూ ఉందనేది ఒక రిపోర్టు, గ్రౌండ్ రిపోర్ట్ తయారు చేసి మేము మా యొక్క పార్టీ అధినాయకత్వానికి మేము రిపోర్ట్ చేయదలుచుకున్నాము. అందులో భాగంగానే మాకు ఒక సబ్ కమిటీ నిర్వహించడం జరిగింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నేతృత్వంలో. రేపటి రోజున వీళ్ళను బట్టబయలు చేసి వీళ్ళను బజార్లో నిలబెట్టే ప్రయత్నం ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతా ఉంది. ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి దాదాపుగా 80% మంది బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళే. దాదాపుగా 5-6 లక్షల మంది పిల్లలు చదువుకుంటూ ఉన్నారు. నువ్వు ఏం చేస్తూ ఉన్నావు? వాళ్ళకు కనీస వసతులు లేవు, కనీసం బోర్డులు లేవు,
చాక్ పీసులు లేవు, డస్టర్ లేవు. అట్లాంటి దీన పరిస్థితిలో ఇవాళ నువ్వు విద్యా వ్యవస్థను నెట్టుతున్నావంటే దాని వెనకాల బలమైన కుట్ర దాగి ఉన్నదని మేము అంటున్నాం. అరే లుచ్చా, మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, నువ్వు ఏం తెలుసు 1,50,000 కోట్లు ఖర్చు పెట్టి నువ్వు మూసిని సుందరీకరిస్తే ఎవనికి రాబోయే లాభం? ఎవనికి లాభం? ఏ రైతుకు ఎన్ని ఎకరాలు దానివల్ల నీళ్లు పారుతాయి? ఎవడు నీళ్ళు తాగుతాడు? ఆ మూసిని శుద్ధీకరిస్తే ఎన్ని కంపెనీలు వస్తాయి? 1,50,000 కోట్ల రూపాయలు నువ్వు నీళ్ళలో కలిపే బదులు ఇక్కడ ఈ గురుకుల స్కూళ్ళను బాగు చేస్తే కొన్ని ప్రాణాలు వేల వందల పారాలు నిలబడతాయి కదా. అది ఆలోచించే సోయి లేదు. కానీ నీకు పొద్దుగాలు లేస్తే అక్కడ ఫార్మా కంపెనీలు పెట్టాలి, నా అల్లునికి అది కట్టబెట్టాలి, నా తమ్మునికి ఇది కట్టబెట్టాలని మాట్లాడే ఈ సోయిలో ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి తప్ప కనీసము ఒక పేదలు ఇంత ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి వాళ్ళ గురించి ఆలోచించాలనే సోయి లేని ఈ దౌర్భాగ్యం ఉండకూడదు మన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వడం అనేది ఒక సిగ్గుతో తల వంచుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇలా అసలు ఏం చేస్తా ఉన్నావు నువ్వు వచ్చింది దేని గురించి? నువ్వు వచ్చింది ముఖ్యమంత్రిగా, నువ్వు కూర్చున్నది దేని గురించి? నీకు సిగ్గు శరం లేదు. కోదండరామరెడ్డికి ఇచ్చినావు కదా ఎమ్మెల్సీ, ఆయనకి ఈరబై మంత్రి పదవి ఆయనకి ఇస్తే చూసుకుంటాడు కదా. నీ ముడ్డి కింద మంత్రి పదవి పెట్టుకుంటే ఇవాళ దాని మీద రివ్యూ చేసేటోడు ఎవడు? దానికి సంబంధించిన సెక్రటరీలు ఎవరు? ప్రిన్సిపల్ సెక్రటరీలు ఎవరు? ఏం జరుగుతుందని కనీసం సోయి ఉన్నదా? మేము బారాస తరపున గురుకుల విద్యాలయాలకు మేము గురుకుల బాట అని పెడితే ఆ తెల్లారే ఈ మంత్రులందరూ పోయి హాస్టళ్ళకి తిరిగి గరిటెలు తిప్పుతున్నారు. దాంట్లో అంటే మేము ప్రశ్నించే వరకు వీళ్ళు కదలని పరిస్థితి. అసలు గవర్నమెంట్లో వీళ్ళు ఉన్నారా మేమున్నామా అర్థం కాని పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేటీఆర్ గారు ప్రశ్నిస్తేనే కదులుతాడైనా. లగచర్ల ఇష్యూలో భాగంగా ఆయన అడిగితేనే మొత్తం మేము ఆడ ఫార్మా కంపెనీలు పెడతలేమని చెప్పేసి మాట్లాడిండు. ఈ హైడ్రాకి సంబంధించి అయ్యనక్కు తిరుక్కున్నాడు. అంటే కేటీఆర్ ప్రశ్నించాలి అంతే. నిన్న కూడా మా యొక్క బృందం బయలుదేరుతుందనగానే హుటాహుటిన అందరు మంత్రులంతా తిరిగి గురుకుల స్కూళ్ళలో పోయి గరిటెలు తిప్పుడు, మంచిగున్నదాన్ని చూసుడు. ఈ గాడిదలకు ఒక్క వారం రోజులు పండబెట్టాలి. ఇలా ఆడ పండబెట్టి అదే భోజనం ఆ పొరగాలు తింటున్న భోజనాన్ని వీళ్ళకి పెడితే వీళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళ కొడుకులకు పెడితే అప్పుడు అర్థమవుతుంది లుచ్చ నా కొడుకులకు. ఏం తమాషా అనుకుంటా. అలా రేపటి రోజున నువ్వు మీ మంత్రులు ఎమ్మెల్యేలు ఏ గల్లీలో ఏ వాడలో తిరిగినా మిమ్మల్ని తరిమి కొడతారు. బాజాప్తగా ఇది జరుగుతుంది. ఇప్పుడు ఎన్నో ఆకాంక్షలతోటి నువ్వు ఎన్ని హామీలు ఇచ్చినావు. కేసీఆర్ గారు చేసిన దానికంటే ఎక్కువ చేస్తా అన్నావు కదా. అరే బాబు, కేసీఆర్ చేసిందే చెయ్యి, కనీసం చెయ్యి. ఆ సోయి లేదు. కానీ పొద్దుగాలు వేస్తే వాళ్ళని తిడితే ఏమొస్తుంది అన్న? ఏది రాదు. ఇంకో అంశము, ఇక్కడ అసలు బీఆర్ఎస్ పార్టీయే ఈ గురుకులాలకు సంబంధించి ఫుడ్ పాయిజన్ చేపిస్తా ఉందంటూ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతున్నట్టు అంశం. ఇప్పుడు ఆమె మహిళా మంత్రి ఏం మాట్లాడాలో నాకు తెలియదు. ఆమె ఏం మాట్లాడితే ఆమెకే అసలు తలకాయ ఉన్నో లేదో తెలియని పరిస్థితిలో ఉంది ఆమె. మంత్రులు వాళ్ళు, ముఖ్యమంత్రులు వాళ్ళు, వాళ్ళ కింద హోమ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, వాళ్ళ కింద హోమ్ సెక్రటరీ ఉంటుంది, వాళ్ళకి సంబంధించిన ల్యాండ్ ఆర్డర్ మొత్తం వాళ్ళ కింద ఉంటుంది. అరే భయ్, బీఆర్ఎస్ పార్టీ చేయిస్తుంది, ప్రూఫ్స్ బయట పెట్టాలి. ఫలాని వ్యక్తి చేయించండు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాడు చేయించండు అని చెప్పేసి బయట పెట్టి వారి జైల్లో. ఇప్పుడు కురుకురే తిని పోరగాళ్ళు ఇబ్బంది పడుతుర్రు, కురుకురే తిని మాట్లాడుతుర్రు అని మాట్లాడిన మంత్రులు వీళ్ళు. అరే భయ్, ఒక ఊళ్ళే మనము లాజిక్గా మాట్లాడదాం. ఒక అదే ఊళ్ళే బేకరీ ఉన్నది. ఆ బేకరీకి సంబంధించిన ఎవరు తినలేదు, ఆ ఊళ్ళకి సంబంధించిన ఎవరు తినలేదు ఆ బేకరీలో. వాళ్ళకి కాదు, ఈ పొరగాళ్ళకి కావాలన్నా? ఈ దరిద్రపు నా కొడుకులు మాకు ఒక అనుమానము, ఈ మంత్రులు ఈ ఎమ్మెల్యేలు వీళ్ళే ఏమైనా కలుపుతుర్రేమో అనిపిస్తుంది మాకు. ఎందుకు అని అంటే ఒక లాజిక్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పిల్లల యొక్క పేరెంట్స్ లోపల భయానందం, ఇప్పుడు భయం స్టార్ట్ అవుతుంది కదా. నాకు ఒక్కగానొక కొడుకు ఉన్నాడు, ఒక్కొక్క బిడ్డ ఉన్నది, ఆమెను ఈ స్కూల్కి పంపిస్తే ఏమవుతుందో, ఏ పాము కడుతుందో కరుస్తుందో, లేకపోతే ఫుడ్ పాయిజన్ అయి చచ్చిపోతుందో అని చెప్పేసి భయాందోళనలో ఇలా జనాలు ఉన్నారు. అందులో బాగా ఏం చేస్తారు అని అంటే ప్రైవేట్ స్కూళ్ళకి పంపుతారు. ఇప్పుడు ఈ స్కూల్స్ అంతా మొత్తం ఖతం పెట్టాలంటే ఇదో రకమైన స్ట్రాటజీ. అందులో భాగంగానే ఇవాళ వీళ్ళు కాంట్రాక్టర్లతోటి కుమ్మక్కై ఆ రకంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ ఏమైనా అధికారంలో ఉన్నది అబ్బాయి? బీఆర్ఎస్ వాళ్ళు ఏడికి పోతారు, ఆడికి ఏం కలుపుతారు? కలిపేది వీళ్ళకి సంబంధించిన కాంట్రాక్టర్లు. దాని గురించి మాట్లాడక బీఆర్ఎస్ అంటే ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రజల పక్షాన నిలబడుతున్నారు. బీఆర్ఎస్ ఇవాళ మీరు మొత్తం దిగొస్తురంటే బీఆర్ఎస్ కారణం దానికి. అది ఇప్పటి వరకు ఒక రివ్యూ మీటింగ్ కానీ ఒక సమీక్ష కానీ పెట్టలేదు గురుకులాల పైన. ఎట్లా చూడొచ్చు బ్రదర్ మీరు అన్నట్టు? అన్న,
ఇప్పుడు ముఖ్యమంత్రి స్వయాన మంత్రి, ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖకు మంత్రి. ఇప్పుడు ఎన్నో వాటి మీద రివ్యూలు జరుగుతున్నాయి, కనీసం విద్యాశాఖ మీద రివ్యూ జరుగుతుందా? విద్యా కమిషన్ అని పెట్టిండు, ఆకునూరి మురళి గారిని తీసుకొచ్చి విద్యా కమిషన్ అని పెట్టిండు. ఆయన చేసే పనులు ఏమైనా కనబడుతున్నాయా? ఏడనన్నా రివ్యూ జరుగుతుందా? అసలు ఏం జరుగుతుంది? ఈ దొంగలు కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలను మేము ఇచ్చినామంటారు. ఇప్పుడు వీళ్ళ యొక్క మొత్తం స్ట్రాటజీ ఏంటంటే, ప్రతి గురుకుల స్కూళ్ళకు సంబంధించిన విద్యార్థులలో కేసీఆర్ ఉంటాడు, ప్రతి గురుకుల స్కూళ్ళ నుంచి తయారైన దాంట్లో కేసీఆర్ ఉంటాడు. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలి అని అంటే భాగంగానే ఇదంతా డిమాలిషన్ చేయొచ్చు. వీళ్ళదంతా వీళ్ళు కన్స్ట్రక్టివ్ డిమాలిషన్ జరుగుతుంది. అంటే నిర్మాణాత్మకమైన ఒక ఈ డిమాలిషన్ చేస్తారు వీళ్ళు. చాలా ప్లాన్డ్గా తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్లాన్డ్గా ఒక వికృతమైన ఒక ఆట నడుస్తూ ఉన్నది. కేసీఆర్ గురుకులాలను బాగు చేశాడు కాబట్టి ఆ కుట్రతోనే ఇవాళ ఈ పండగ పండుతారు 100% కదా. ఇప్పుడు ఆ రోజు ఎక్కడ ఫుడ్ పాయిజన్ జరగని ఈ దాఖలాలు కనబడలే, మరి ఇవాళ ఎందుకు జరుగుతూ ఉన్నాయి? ఇప్పుడు కాంట్రాక్టర్లకు బిల్లులు సరిగా ఇచ్చినాం అనుకో, ఇన్ టైంలా వాడు మంచి ఫుడ్ పెడతాడు. లేని పక్షాలు ఏం చేస్తాడు? నాసిరకమైన చికెన్ పట్టుకొస్తాడు, నాసిరకమైన మటన్ పట్టుకొస్తాడు, గుడ్లు పట్టుకొస్తాడు, కూరగాయలు ఎక్కడియో పడేసిన కూరగాయలు పట్టుకొస్తాడు. అవన్నీ అధికారులతో కుమ్మక్కయ్యి వాడు ఏది పడితే అది వండి పెడతా ఉన్నారు. పెట్టడం వల్ల ఏమవుతుంది? పోరాలకు వాళ్ళ ఫుడ్ పాయిజన్ అవుతుంది. కనీసం దాని మీద నువ్వు ఒక కమిషన్ వేయవు, దాని మీద ఒక యాక్షన్ తీసుకోవు. ఇదే దొంగ రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండు తెలుసా? మన బాలల దినోత్సవం రోజు, ఇదే ఎల్బీ స్టేడియంలో బాలల దినోత్సవం రోజు ఎక్కడైనా ఏ స్కూళ్ళలోనైనా ఇలాంటి కార్యక్రమాలు ఫుడ్ పాయిజన్ జరిగితే వాళ్ళని నేను జైలుకు పంపుతా అన్నాడు. అవన్నీ రికార్డ్స్ ఉన్నాయి కదా. ఎవరిని పంపినావు నువ్వు? ముందు వీని పంపాలి, ముఖ్యమంత్రిని పంపాలి. సుమోటోగా కోర్టులు, హైకోర్టులు, సుప్రీంకోర్టులు సుమోటోగా తీసుకొని ఈ దొంగని జైలుకు పంపాలి. 100% బై. వచ్చిన 11 నెలల్లోనే దాదాపుగా 50 మంది చచ్చిపోయి వేలాది మంది దానికి కారకులైతే దానికి ఎవడు బాధ్యుడు? ముఖ్యమంత్రి, ఆ విద్యాశాఖ మంత్రి బాధ్యులు. 100% మేము ఆరోపిస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాము. సిగ్గు, శరం, లజ్జ, మానం, మర్యాద ఏమైనా రేవంత్ రెడ్డికి ఉంటే తక్షణమే రాజీనామా చేయాలి వాడు. ఎస్, మేము బీఆర్ఎస్వి తరఫున రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. మా యొక్క బృందం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఈ వారం రోజుల్లో పూర్తిగా అన్ని స్కూల్స్ మేము విజిట్ చేసి అక్కడ ఉన్న జరుగుతున్న పరిణామాలు ఏంది, వాళ్ళకి కావాల్సిన ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చినటువంటి మెనూలో మొత్తం వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తురా లేదా అనేది మేము పూర్తి సమాచారం తీసుకొని మా యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి అందజేస్తాము. ఆ తర్వాత జరిగే అసెంబ్లీ సమావేశాలు దాని మీద ప్రభుత్వాన్ని నిలదీస్తారు, అడుగుతారు, బాజాబ్తో మెడల్ వంచి మరి వాటిని సాధిస్తాం మేము.